బాబాయ్ బాబు ఎక్కడ కనిపించలేదమ్మా. నువ్వేం కంగారు పడకు. జగదాత్రి కేదార్ వెతుకుతున్నారు కదా, దొరుకుతాడులే. దాత్రి, బాబు కనిపించాడా? లేదు కేదార్, ఎక్కడా లేడు. అసలు రోజుల బిడ్డ పాకుతూ కూడా ఎక్కడికి వెళ్ళలేడు. ఖచ్చితంగా ఏదో జరిగింది దాత్రి. మన ఇంట్లో ఏం జరుగుతుంది? అయినా బయట వాళ్ళు కూడా ఎవరూ రాలేరు. బాబుకేమైనా అయితే అక్క బ్రతకదు దాత్రి. బాబుకేం కాదు, వదినకు కూడా ఏం కాదు కేదార్. ఏమీ కాకూడదు అనుకుంటున్నాను, కానీ మనసెందుకో కీడు శంకిస్తోంది దాత్రి. మనం లేట్ చేసే కొద్దీ బాబుకే ప్రమాదం. వెళ్ళి చూద్దాం పద. యాక్చువల్గా అయితే వాణ్ణి అనాథ శరణాలయంలో వదిలేద్దాం అనుకున్నా, కానీ వాడు అక్కకి దగ్గరలో ఉంటే అక్కకి ఎదురు పడే అవకాశం ఉంది. పైగా కేదార్ జగదాత్రి బాబు కోసం గట్టిగా వెతుకుతారు. అందుకే దూరంగా పంపించేద్దాం అనుకున్నా, కానీ అక్క ఆస్తిని వాడి పేరు మీద మార్చడానికి ఒప్పుకుంది కదా, అప్పుడు ఫిక్స్ అయిపోయా. రాజుని చెయ్యాలని చూసిన వాణ్ణి ఒక్కపూట అన్నం కూడా దొరకకుండా ఏడ్చేలా చెయ్యాలని. అందుకే ముష్టి వాళ్ళ దందా చేసే వాళ్ళకి ఇచ్చి పంపించా. చాలా మంచి పని చేసుండవా బోడా. లేదంటే తండ్రి కూతుళ్ళు కలిసి మొదటేమో ఆస్తిని ఆ కేదారి కాడికిద్దాం అనుకున్నారా, ఇప్పుడేమో పుట్టిన బిడ్డకిస్తామంటారా? వాళ్ళు చేస్తున్న తప్పుల్ని సరిదిద్దడానికి మనం తప్పు చేయక తప్పట్లేదత్తయ్య. యువరాజ్ కిడ్నాప్ చేసింది ఇంకా యువరాజు అని మనకు తెలియదు కదా. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇంట్లో గొడవ అవుతుంది. ఆధారాలు లేవని వాణ్ణి వదిలేమంటావా దాత్రి? ఇప్పుడు మనం చెయ్యాల్సింది తప్పు చేసిన యువరాజ్కి శిక్ష వేయడం కాదు, ముందు బాబు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. సరే సరే, అందరం ఒకే కాడుంటే డౌట్ వస్తుంది. పదండి పోదాము. తలా ఒక దిక్కు వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేద్దాము. ఓకే, నేను ఇటు నుంచి వస్తా. వైజయంతి, పిన్ని బాబు అంతా వెతుకుండానమ్మి, ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపించాడా? ఎక్కడ కనిపించలేదు నాన్న. బాబాయ్ ఏమై ఉంటాడు బాబాయ్? బాబైతే కిడ్నాప్ అయ్యాడని మనకు క్లారిటీ వచ్చింది. మనం వెళ్ళి బాబుని కనిపెట్టి అసలు ఇది ఎవరు చేశారో, ఎందుకు ఈ పని చేశారో కనిపెడతాం. పద. జగదాత్రి, నా బాబు, నా కొడుకు ఎక్కడున్నాడు జగదాత్రి? చెప్పు జగదాత్రి. కేదార్, నన్ను బాబుని ఎప్పుడు కాపాడుతావని చెప్పావు కదా, ఎందుకు కాపాడలేదు? నా బాబు ఏమైపోయాడో నాకు చెప్పండి. నా బాబుకేమి కాలేదని చెప్పండి, ప్లీజ్ చెప్పండి. వదిన, బాబుకేం కాదు. బాబుని తీసుకొచ్చే బాధ్యత మాది, సరేనా? బాబు ఇంటికొచ్చే వరకు మీరు ధైర్యంగా ఉండండి చాలు. వాడెక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా వెతికి తీసుకొచ్చే ఇంటికొస్తాం. మాటిచ్చాను కదా అక్క, ఇద్దరిని ఎప్పటికీ కాపాడుకుంటానని. ఇచ్చిన మాట ఈ కేదార్ ఎప్పుడూ తప్పలేదు, తప్పడు కూడా. మరి నా పక్కనున్న బాబు ఏమైనట్టు? నా గెస్ కరెక్టే అయితే బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మేం బాబుని వెతకడానికి వెళ్తున్నాము. మీ ధైర్యమే బాబుకి రక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు వెంటనే వెళ్ళి
పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సరే కేదార్. వదినా, మన ఛానల్లో బాబు కనిపించడం లేదని ఫోటో వేసి ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటించండి. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. కేదార్ పద. అక్క అక్క, పిల్లాన్ని ఎత్తుకొని పరిగెత్తదని ఎన్నిసార్లు చెప్పా నీకు? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? బాబు గురించి పోలీసులు ఎంట పడుతున్నారక్క. వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. పోలీసుల నుంచి పారిపోయి రాలేదు నువ్వు, వాళ్ళని నా దగ్గరకు వచ్చేలా చేశావు. ముందు బాబుని తీసుకుని లోపలికెళ్ళు. కేడి, ఇంట్లోకి వెళ్దాం పద. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? పోలీస్. ఇక్కడికి ఒక ఆవిడ బాబుని తీసుకుని వచ్చిందా? ఎవరు రాలేదు సార్. ఏమైంది సార్? ఏం కాలేదు. ఆ ఏడు పాపే పాపు. ఆ ఏడుపు ఏంటి? ఏమైంది మేడం? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. నిజం చెప్పు. బాబు ఏడుపు వినిపిస్తుంది. మా మనవడు మేడం.